గురుని చరణము పూజ చేసి గుణములన్నీయు విడచిపెట్టిన. అర్థమైందమ్మా? వారి యొక్క చరణుజొచ్చి, వారి యొక్క చరణాలకు శరణుజొచ్చి, వారి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి మన సర్వస్యాన్ని వారికి సమర్పించినప్పుడు వారికి మనకు ఇలాంటి పరమార్థాన్ని బోధించటం అనేటువంటిది జరిగింది. అవునా కాదా? ఇందాక మన తత్వం శరణు శరణు గురువరాన్ని శరణు చేతును గురువరా, కరుణ చూపి కనికరించి పరము చూపుము గురువరా. శరణు శరణు గురువరాని శరణు చేతును గురువరా, కరుణ చూపి కనికరించి పరము చూపుము గురువరా అని చదివాం. పరమాన్ని, ఆ యొక్క పరమార్థాన్ని దర్శింపజేయమని అడిగాం. ఎలా? శరణు శరణు గురువరా అంటే శరణాగతి చెంది, శరణాగతునకు శిష్యుని కరుణామృత దృష్టి చేత గని మోదము ముప్పిరిగొన, మృదువాక్యములను పరమదయాళుండు గురుడు భక్తా వినువనను, సంశయామిక బాధింపదనను. శరణాగతుడకు శిష్యుని కరుణామృత దృష్టి చేత గని మోదము ముప్పిరిగొన, మృదువాక్యములను పరమదయాళుండు గురుడు భక్తా వినుమనను. శరణుజొచ్చినటువంటి శిష్యుణ్ణి చూసేసరికి గురువుకి ఎనలేని ఆనందం కలిగింది. ఎలా చూశాడంటే కరుణామృత దృష్టి చేత గని. గురువు ఎలా చూశాడు శిష్యుని? తన యొక్క అమృత దృష్టితోటి, కరుణతో కూడి ఉన్నటువంటి అమృత దృష్టితో గురువు శిష్యుణ్ణి చూసి అతనికి మృదువాక్యాన్ని, మృదు మధురంగా ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని బోధించడం అనేటువంటిది జరిగింది. అలాంటి అర్హత మనం సంపాదించుకోవాలి. అర్థమైందమ్మా? మనం గురువు దగ్గర చేరగానే ఈ శిష్యుడికి నేను ఈ బోధ చెప్పాలి అని గురువు కనిపించాలి. అంటే శిష్యుడి యొక్క ఆచరణ కూడా అంత గొప్పగా ఉండాలి. అర్థమైందమ్మా? గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని చక్కగా గ్రోలి శిష్యుడు తన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసి ఆచరించినప్పుడు కదా అలాంటి గొప్ప ప్రయోజనం చేకూరేది. భగవద్గీతలో పరమాత్మ 7వ అధ్యాయంలో ఒక మాట అంటారు, మనుష్యాణం సహస్రేషు కస్సిద్య తతసిద్ధయే యతతామపి సిద్ధానాం కస్సిన్ మాం వేతి తత్వతః అన్నారు. ఓ అర్జున, నన్ను చాలామంది ఆశ్రయిస్తున్నారు, చాలామంది దేవాలయాలకు వస్తున్నారు. మరి వీళ్ళందరూ కడతేరతారా? గురువుగారి దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కడతేరతారా? ఉపదేశం పొందిన వాళ్ళందరూ కడతేరతారా? పొందరా? లాస్ట్కు చేరుకోరా? మరి ఎవరు చేరుకుంటారు? లాస్ట్ వరకు ఎవరు చేరుకుంటారు అంటే చివరి క్షణం వరకు కూడా గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని పట్టుకొని నడిచినటువంటి వారు మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇప్పుడు ఒక చెట్టుకి పూత చాలా ఉంటుంది. తరుణం వచ్చినప్పుడు చెట్టు నిండా పూత నిండి ఉంటుంది. ఆ చెట్టు చూసిందనుకోమ్మా అనుకున్న అబ్బాయి ఈ చెట్టుకున్నటువంటి పండ్లన్నీ పండితే ఎన్ని లక్షల పండ్లు అవుతాయో, ఈ సంవత్సరం నా అప్పులన్నీ తీరతాయి అంటాడు. ఓ పెద్ద ప్లాటే కొంటా లేదా పెద్ద పొలం కొంటా అంటాడు. కానీ ఒక్క గాలి వచ్చింది గట్టిగా, సగం పూత రాలిపోయింది. తుఫాన్ వచ్చింది, మిగతా ఉన్నది పోయింది. ఏ కొద్దిగా ఉంది. అయితే లాస్ట్లో కొన్ని పిందెలైనవి, మళ్ళీ ఒక తుఫాన్ వచ్చినప్పుడు పిందెలు కొడిపోయినాయి, మళ్ళీ కొన్నే ఉన్నాయి అవి కాయలైనవి. తర్వాత చివరి వరకు ఏదైతే చెట్టుని పట్టుకొని ఉందో, ఎన్ని గాలి దుమ్ములు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా కానీ చెదిరిపోకుండా ఆ చెట్టును విడిచిపెట్టకుండా చెట్టును అంటిపెట్టుకొని ఉన్నటువంటి కాయ ఏదైతే ఉన్నదో అది పండిపోయింది. మనం ఏం చేయాలి? గురువు యొక్క పాద పద్మాలను అలా గట్టిగా పట్టుకొని ఉండాలి. అలా గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే మనం కూడా పండిపోతాం. పండవటం అంటే ఏంటి అర్థం? పచ్చికాయ అయితే ఏమో గట్టి గుంజాల, లాగాల, చెట్టు నుంచి తెంచాలంటే గట్టిగా లాగాలన్నమాట. పండైన తర్వాత మీరు తెంపక్కర్లా, మీరు తెంపాలా? దానంతరం అదే రాలిపోయింది.
మనం పండిపోవడం అంటే జ్ఞానంలో ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు మనంతటా మనమే మన చుట్టూ ఉన్నటువంటి బంధాల నుండి నిష్క్రమిస్తాం, భ్రాంతులను మనమే విడిచిపెడతాం. అర్థమైందమ్మా? కాబట్టి మనం అలాంటి శరణాగతి చెందాలి. గురుని చరణము పూజ చేసి గుణములన్నీ విడిచిపెట్టిన, గురుని చరణము పూజ చేసి గుణములన్నీ విడిచిపెట్టిన అంటే గురువు యొక్క చరణాలను, గురువు యొక్క పాదపద్మాలను పూజ చేయాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. బుర్హాన్ గారు కూడా ఒక పాట రాశారు. గురుని సేవింత మురారే గురుడు గుణరూపములు లేని వారే అంటే గురువు యొక్క చరణాలను సేవ చేయాలి అన్నారు. నాయన గారు పూజ చేయాలి అన్నారు. ఇంకా మనం చాలా రాశారు తత్వాలు మహాత్ములు. గురు చరణంబులు మరువకే మనస గురుడో నరుడో కాడు ఈశ్వరుడే మనస గురు చరణంబులు మరువకే మనస గురుడో నరుడో గాడు ఈశ్వరుడే మనస. వేటిని విడిచిపెట్టొద్దన్నారు. ఇక్కడ నాయనగారు అన్నాను గురుని చరణము పూజ చేసి అన్నారు. ఇంకో తత్వంలో గురు చరణంబులు మరువకే మనస. ఓ మనసా, గురువు యొక్క చరణాలంటే మళ్ళీ ఇంకొక గురువుగారి చరణాలంటే పాదపద్మాలంటే కాళ్ళేనండి. ఓ మన ఈ మధ్యన మరి గురువుగారు మోకాళ్ళ నొప్పులు అన్నారుగా, వేళ్ల నొప్పులు కేళ్ల నొప్పులు అంటున్నారుగా గురువుగారు. ఆ కాళ్ళేనా మీరు చెప్పేది? ఇప్పుడు అందరం మొక్కం అనేది ఆ కాళ్ళను పట్టుకోమంటున్నారు గట్టిగా. మరి 1000 మంది వచ్చి గట్టిగా తలా ఒక తాడేసి లాగితే గురువుగారు కాళ్ళేం కావాలా? అట్లా చెప్పింది. ఇక్కడ చెప్పింది ఆచరణాల గుర్చా, ఇక్కడ చెప్పింది ఆచరణాల గుర్చు కాదు. ఈ పాదాలను ఆశ్రయించమని చెప్పింది ఎందుకంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసేసుకోవటం కోసం. మనలో ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో అప్పుడు సద్గురుమూర్తి ఏ చరణాన్ని చూపిస్తారు అంటే గుణములు లేనటువంటి రూపములు లేనటువంటి గుకారస్య రుకారస్య గుకారస్య గుణాతీత రుకారస్య రూపవర్జిత అని గుణములు రూపము లేనటువంటి ఆ గురుస్వరూపాన్ని మనకు దర్శింపచేస్తారు. ఆ గుణములు రూపము లేనటువంటి దైవమే మనలోనూ సమస్త చరాచర జగత్తునందంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది అనేటువంటి తత్వాన్ని మనం తెలుసుకోగలగాలి. అందుకే ఏం చేయమన్నారు? గురుని చరణము పూజ చేసి గుణములన్నీ విడిచిపెట్టిన. ఇంకేదో విడిచిపెట్టాలంట మనం. ఇంకేం విడిచిపెట్టాలి మనం? గుణాలు విడిచిపెట్టాలంట. గుణాలు విడిచిపెట్టాలి. గురువుగారి దగ్గరకు రావాలంటే ఏం చేయాలి? గుణాలు విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టినవా మనం? రాకముందంటే విడిచిపెట్టలేదు, మరి వచ్చాకైనా విడిచిపెట్టినవా? గుణం కుదిరిందా? ఒక ఆయన అంటాడు, గురువుగారి దగ్గర వచ్చి 18 ఏళ్ళు అవుతుందో వాడికి గుణం కుదరలేదు, వాడికి ఇంకా గుణం కుదరలేదు అంటాడు. గుణం కుదరకపోతే గురి కుదరదు, గుణం కుదరకపోతే గురి కుదరదు, గురి కుదరకపోతే ధర్మం బోధపడదు. అర్థమైందమ్మా? గుణం కుదరాలి అంటే గురి కుదరాలి. నాయనగారు ఇందాక రాధకే తత్వం చదివి నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే నన్ను దరి చేచుటకు కన్న తండ్రి నీవులే కన్న తండ్రి నీవులే నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే నన్ను దరి చేచుటకు కన్న తండ్రి నీవులే కన్న తండ్రి నీవులే కన్న తండ్రి నీవులే. గురువు ఎలా కనిపించాలి అంటే కన్న తండ్రిలాగా కనిపించాలి. నమ్మకం ఉండాలి, గురువు యందు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎవరికైతే గురువు యందు అపారమైనటువంటి నమ్మకము దృఢమైనటువంటి విశ్వాసం ఉంటుందో వాళ్లకు మాత్రమే ఈ యొక్క బోధ దృఢమవుతుంది, లేకపోతే దృఢం కాదు. అందుకే గురు చరణములు మరువకే మనస అని చెప్పారు. ఇక్కడ ఏమన్నారు? గురుని చరణము పూజ చేసి గుణములన్నీ విడిచిపెట్టిన. గురువు యొక్క పూజ చేయాలంటే ముందు అర్హత మనకి కావాలి. గురు పూజ చేయాలంటే ఏం కావాలి? ముందు మనకు అర్హత రావాలంటే ఏ అర్హత రావాలా? గుణాలను విడిచిపెట్టాలా. గురువు పూజ చేయాలంటే గుణాలను విడిచిపెట్టాలి. గుణాలను విడిచిపెట్టకుండా గురు పూజ చేశారనుకో ఏమవుతుంది? గురువు గారు
ఇప్పుడు గుణాలు ఉంచుకొని గురువుగారు పూజ చేస్తే ఏమన్నా తప్ప అని ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఏమీ ఉండదు. అర్థమైందమ్మా? వారం రోజుల క్రితం పరమన్నం వండారు, లేదా వారం రోజులు వంకాయ కూర వండారు. కూర కొద్దిగా అంతే ఉంది, అడుగున వాసన వస్తూనే ఉంది. ఇప్పుడు ఆయన పరమన్నం వండిన వంకాయ కూర గిన్నెలో పెట్టండి అనుకో, కడగకుండా ఎట్టుంటుంది? ఇవాళ వండినటువంటి పరమన్నం వారం రోజుల క్రితం వండినటువంటి గిన్నెలో పెడితే ఎట్లుంటుంది? అంటే గిన్నె శుద్ధి కాకుండా పరమన్నాన్ని పెడితే ఎలా ఉంటుంది? ఇది కూడా చెడిపోయింది, పెట్టిన పరమన్నం కూడా చెడిపోయింది. గుణాలను విడిచిపెట్టకుండా పూజ చేయటం వల్ల అంతే, ఏమాత్రం ఉపయోగం ఉండదు. మలినాలన్నింటినీ లోపల అంతే అట్టి పెట్టుకొని, మాలిన్యాలన్నింటినీ లోపల అంతే అట్టి పెట్టుకొని మంచి బొట్లు పెట్టిండు, అడ్డం 3 బొట్లు పెట్టిండు, నిలువు ఒకటి బాగా దిద్దిండు, గట్టి పెట్టిండు, రుద్రాక్షలు వేసిండు, స్ఫటికమాలు వేసిండు, తెల్ల డ్రెస్ వేసిండు, శాలువా కప్పిండు. ఇప్పుడు దేవుడు ఎగిరికి అంతేత్ర ఈయన కోసం. ఈయన 1C తీసుకొచ్చిండు వెంకటేశ్వర స్వామికి వేయటానికి. ఎంత? 1C అంటే 1 crore, ₹1 కోటి తీసుకొని వచ్చిండు. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ₹1 కోటి లేనోడనేగా ఈయన ఇంత పోజు పెట్టేది. ఆయన కోటికి కూడా గతి లేనోడు, నేను కోటేస్తేనే ఆయన బతుకుతున్నాను ఈయన ఉద్దేశం. అంతే ఉంటుంది. ఈయన అంటాడు అనమాట, పైగా చూస్తున్నాడు, కిందికి అసలు చూడ్డా అనమాట, ఏం కనబడదు. ఎందుకంటే నేను కోటి తెచ్చా అంటాడు. టీవీ 9 వాళ్ళని అందరినీ పిలుస్తారు అనమాట, ఇంటర్వ్యూ అనమాట. ఈయన ఫోటో వేయాలా, వీడియోలో రావాలన్నమాట. ఈయన వెంకటేశ్వర స్వామికి అంతకుముందు ఎవరు ఇలే ఇంత, నేనే ఇప్పుడు కోటిస్తాను నేను అనుకుంటాడు. ఇప్పుడు మరి వెంకటేశ్వర స్వామి సంతోషిస్తారా? కోటి ఇచ్చిందిగా, పాపాలన్నీ పోయి ఉంటాయా? పోవమ్మ, దేవుడు సంతోషపడ్డా? పాపాలు తీసేయడా? కొట్టేయడా? కోటి ఇచ్చిండుగా, కొట్టేయడా? పాపాలు కొట్టేయడా? అంటే ఈయన చేసిన మోసాలన్నీ మన లెక్కలో రాస్తారా ఏంటి? ఎంతమందిని తిట్టింది, ఎంతమందిని శాపం పెట్టింది, ఎంతమందిని ఏడిపించింది, ఎంతమంది రక్తం పిండింది, ఎంతమందిని జైల్లో పెట్టించింది, ఎంతమందిని కొట్టించింది, ఇవన్నీ లెక్కలో రాసుకుంటాడా ఏంటి? అయ్యో, కోటిచ్చినా కానీ రాసుకుంటాడా? కొట్టేయడా? ఇవన్నీ కొట్టేయడు. అర్థమైందమ్మా? పాపాలు అలా కొట్టివేయబడేటువంటివి కావు, ఖచ్చితంగా అనుభవించవలసిందే. అర్థమైందమ్మా? తప్పులు చేసి పాపాలు చేసి దండం పెడితే సరిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదని చెప్పి భగవద్గీత చెప్తుంది. మన గురువుగారు కూడా అదే చెప్తున్నారు. ఆచరణ గుణం కుదరాలి, గుణాలు విడిచిపెట్టాలి, విడిచిపెట్టాల్సిన గుణాలు విడిచిపెట్టాలి, పట్టుకోవలసినటువంటి సలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకునే ప్రయత్నం చేయాలి. అరిషడ్వర్గాలు, అష్టమదాలు, ఈషణత్రయాలు, వాసనత్రయాలు ఇవి విడిచిపెట్టాలి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, అహంకారము, మమకారము ఇలాంటి గుణాలన్నింటినీ విడిచిపెట్టాలి. వీటిల్లో ఏ ఒక్కటున్నా కానీ ఫినిష్. వాళ్ళ ఇంట్లో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి 100 తీసుకొచ్చి పెట్టిండంట. ఎలక్షన్స్ వస్తున్నాయి పంచాలని చెప్పి 100 తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇంటికి ఉన్న డోర్లన్నీ గట్టిగా వేసిండంట. అర్థమైందమ్మా? ఇంటికి 32 ఉన్నాయంట తలుపులు, 32 రూములు ఉంటే రూములు 32 ఉంటే వేసిందన్నమాట. ఇన్నిటికి వేసిన కదా, ఒకదానికి వేయకపోతే ఏమైందని ఒకటి వేయలేదన్నమాట. ఇన్నిటికి వేసా కదా, ఒకదానికి వేయకపోతే ఏమైందని చెప్పి వేయలేదు. మరి దొంగోడు ఏమన్నా వలపక్షం ఉంటుందా వాడికి? అయ్యో పాపం వాడు మర్చిపోయిపోయిండు, తలుపు వేయకుండా పోయిండు అని చెప్పి ఆ డబ్బులు ఎత్తబోంటాడా? అట్లేమనుకోడు దొంగోడు. అలాంటివేమి చూడ, వాడికి డబ్బు కావాలా, ఎవడికేమైతే వాడికేంటి. నువ్వు ఒక్క డోర్ తీసుంచినా వాడు వచ్చేస్తాడు, మొత్తం వరుసగా మిగతా డోర్లను తీసుకుని లోపల పోతారు, మొత్తం డబ్బులన్నీ కొట్టేస్తాం. అలాగే మనం కూడా అన్ని గుణాలు విడిచిపెట్టిన గురువుగారు ఒక్కటే పట్టుకున్నా అంటాడు ఒక ఆయన. అన్ని తలుపులు మూసేసి ఒక్క తలుపే దర్శించినట్టుగా అన్ని గురువుగారు నేను మొత్తం వదిలేసా, ఒక్కటే పట్టుకున్నా, ఆ ఒక్కటే, అది నన్ను ఇచ్చిపెట్టట్లా, అది వీటి అట్లా అంటాడు. ఇక అంటే ఎవరికుండే వాళ్ళకుంటే, ఒక ఆయన ఒకటి పట్టుకుంటాడు, ఒక ఆయన 2 పట్టుకునేవాడు ఉంటాడు, 3 పట్టుకునేవాడు ఉంటాడు, కాసేపు వదిలి పెడతాడు, మళ్ళీ పట్టుకుంటాడు, మళ్ళీ వదిలేస్తాడు, మళ్ళీ పట్టుకుంటాడు, ఆ పండగ వదులుతాడు, ఈ పండగ పట్టుకుంటాడు, ఈ పండగ వదులుతాడు, ఆ పండగ పట్టుకుంటాడు, రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం.
అర్థమైందమ్మా? మనిషిని పడేయటానికి 100 తప్పులు చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. 1000 పాపాలు చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? ఒక్కటి చాలు, మనిషి మునిగిపోవటానికి ఒక్కటి చాలు పడిపోవటానికి. అర్థమైందమ్మా? ఎందుకంటే అమ్మా చాలా అలర్ట్గా ఉండాలి, చాలా అవేర్నెస్తో ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. అందుకే నాయనగారు ఏమంటున్నారు, గురుని చరణము పూజ చేసి గుణములన్నీ విడిచిపెట్టిన ఓకే, ఒకవేళ మనం ఇప్పుడు వారి చరణాలను ఆశ్రయించును, పాద పద్మాలను ఆశ్రయించి ఏం చేసినాం, గుణాలన్నీ వదిలిపెట్టును. అమ్మయ్య, గుణాలన్నీ వదిలిపెట్టును. అప్పుడు వదిలిపెడితే మనకేంటి ప్రయోజనం? ఇప్పుడు గురువుగారు చెప్పారు అన్నీ వదిలిపెట్టమన్నారు, వదిలిపెట్టును. అన్నీ వదిలిపెట్టమన్నారు, వదిలిపెట్టి నాగలక్ష్మి గారు ఉన్నారనుకో, గురువుగారు వదిలిపెట్టన్నారని ఇక ప్రతి పవనానికి వచ్చేస్తున్నారన్నమాట. ఇక షాపు లేదు, హాస్పిటల్ లేదు. సాయిత్రమ్మ గారిని తీసుకొని వస్తున్నారు. సాయిత్రమ్మ గారు ఒక్కటి రాలేదు, ఎవరో ఒకళ్ళు తోడు రావాలన్నమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు చంద్రశేఖర్ గారు వస్తున్నారు, మా వినయ్ వస్తున్నారు, రమణ అంటే మామూలుగా చెప్తున్నా. మనం రాగలమా అట్లా? పట్టుకున్నాం కొన్ని. అర్థమైందా? పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. అయినా కానీ సపోర్ట్ ఉండాలి వాళ్ళకి, ఇంకా నిలబడాలి. వాళ్ళు నిలదొక్కున్నదాకా ఇంకా మన సపోర్ట్ అవసరమని మనం అనుకుంటున్నాం. ఓకే, సపోర్ట్ అవసరం. నెలలో ఒక్కరోజు పౌర్ణానికి ఒక 3 గంటలు 4 గంటలు ఏముంది, 10ంటికి బయలుదేరినా 11ంటికి రావచ్చు, పూజలో పాల్గొనవచ్చు, భోజనం చేసిన తర్వాత మళ్ళీ 2ంటికి బయలుదేరినా కానీ 3ంటికి ఇంటికి రావచ్చు. కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతసేపు అమ్మా? ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళట్లేదు, ఎన్ని ఫంక్షన్లకు వెళ్ళట్లేదు, ఎన్ని గృహప్రవేశాలకు వెళ్ళట్లేదు, ఎన్ని వ్రతాలకు వెళ్ళట్లేదు. ఏది మిస్ అవుతుంది? లోకలే కదా, 4 లోకలు కూడా వెళ్ళొస్తున్నాం. ఏ సాహిత్యం గారు, 4 లోకలు కూడా వెళ్తున్నాం. ట్రై చేద్దాం. ఒక నియమం పెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో వచ్చేటువంటి 12 పౌర్ణాలలో ఒక్క పౌర్ణానికి కూడా నేను మిస్ కాన్. ఇప్పుడు వాళ్ళ సాయి ఉన్నాడు అనుకో, ప్రతి నెల అరుణాచలం వెళ్ళొస్తుండు. అరుణాచలం ఏమైనా పక్కనుందా? ఎంత దూరం ఉంది చూడండి. వాళ్ళ బాబు అరుణాచలం వెళ్ళి రావడానికి టైం ఉంది. మనం ఇక్కడ లోకల్లో ఉన్న ఆశ్రమానికి రావడానికి అంటే వాళ్ళ అబ్బాయికి భక్తి ఉంది, మనకి భక్తి ఉంది. మనకున్న భక్తే బాబుకి అబ్బింది, మనకున్నదే బాబుకి అబ్బింది. అర్థమైందమ్మా? మనకున్నదే బాబుకి అబ్బింది. బాబు పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాడు, మనం కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. ఓకే, అయితే ఏంటి ఇలా చేస్తే ఏంటి? గుణములన్నీ విడిచిపెడితే ఏంటి ప్రయోజనం? ఏంటి? పరము చూపి ఎరుక బాపి జన్మరహితము చేసినారు. వారు ఏం చేస్తున్నారు? పరము చూపి ఎరుక బాపి జన్మరహితము చేస్తారు. వారు ఏం చేస్తారు? పరమార్థాన్ని దర్శింపచేస్తారు, ఎరుకను లేకుండా చేస్తారు. ఎప్పుడైతే ఎరుక లేకుండా పోతుందో అప్పుడు మనకి జన్మరహితం అవుతుంది. గురువు యొక్క పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే ప్రయోజనం అంటే వారు పరమార్థాన్ని దర్శింపచేస్తారు, పరిపూర్ణాన్ని దర్శింపచేస్తారు, పరిపూర్ణ సూచన చేస్తారు, ఎరుకను లేకుండా చేస్తారు. ఎప్పుడైతే ఎరుక లేకుండా పోతుందో మనకి జన్మరహితం అవుతుంది, జన్మరహిత స్థితి కలుగుతుంది. జన్మరహిత స్థితిని పొందాలనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క పద్ధతిగా గురువును ఆశ్రయించి గుణాలన్నీ విడిచిపెట్టాలి అని మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాం. జన్మ అవసరం అమ్మ మనకి. ఏమైంది గురువుగారు, బాగానే ఉంది కదా, మంచి ఎంటర్టైన్మెంటు, మంచి సినిమాలు, మంచి ఫంక్షన్లు, మన షాపింగ్లు, డబ్బులు, సుఖాలు, ఆనందాలు, డిన్నర్లు, ఎంత ఎంటర్టైన్మెంట్ లైఫ్ ఉంటాయి. గురువుగారి దగ్గర పొద్దాగల జన్మొద్దు అంటాడు. ఏందండి గురువుగారు ఇట్లా అంటాడు? గురువుగారి కంటే ఏమైనా మనేది పట్టుకునే ఏమైనా వైరాగ్యం వచ్చిందే కానీ మమ్మల్ని కూడా సుఖాలు వదులుకోమంటాడు గురువుగారు. మాకు జన్మరహితం అంటాడు. ఇప్పుడే ఈ వయసులోనే మాకు జన్మరహితం ఎందుకు? మాకేమైనా కష్టాలు ఉంటాయి కదా, మాకేమైనా ఇబ్బంది వస్తాయి కదా, కాలు నొప్పా, చెయ్యి నొప్పా, పన్ను నొప్పా, తలనొప్పా, ఏ నొప్పి ఉంది? ఏమీ లేదా, అంతా బాగానే ఉంటుంది. జన్మొద్దు అంటుండే, జన్మొద్దు మోక్షం అంటుండే. మాకు అవసరమా ఈ మోక్షాలు? అమ్మ ఉమాదేవి గారు, మనకు అవసరమా ఈ మోక్షాలు? ఏదో చెప్తారు, పుస్తకాల్లో రాసుకుంటే మాత్రం మనకు కావాలా మోక్షం? జన్మరహితం కావాలా? ఇప్పుడు జన్మ రావటం వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నామా మనం?
హ్యాపీ అయిన లైఫ్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. వెనకటి రోజులు అంటూ తెలియక ఒక మోసలో ఉండి మబ్బులో ఉండి ఎట్లా గడిపినాం. ఇప్పుడు ఎట్లుంది లోకం, ఎంత ఎంటర్టైన్మెంటు, ఎంత ఎంజాయ్ చేయొచ్చు. ఏందా గురువుగారు, అందుకే ఆశ్రమానికి పోవాలంటే ఒకటే అనిపిస్తుంది, జన్మొద్దు అంటాడు, జన్మొద్దు అంటాడు. జన్మొద్దు అంటే ఎట్లా యాడో అనిపిస్తుంటుంది. గురువుగారు జన్మొద్దు అంటే యాడో అనిపిస్తుంటుంది. అనవసరంగా ఎట్లా చెబుతున్నారు, అవునా కదా? ఓకే, జన్మలో సుఖం ఉన్నది, ఆనందం ఉంది అనుకున్నాడు రావచ్చు, నో అభ్యంతరం. గురువుగారు ఏమీ అబ్జెక్షన్ చెప్పరు. అర్థమైందా? ఒకవేళ జన్మించటం వల్ల దుఃఖం నిజంగా నీకు కలిగితే నేను చెప్తే వింటారా? భగవద్గీతలో చెప్తే వింటారా? వినరమ్మ. గురువుగారు చెప్తేనో, నాయనగారు ఎంతమందికి చెప్పారు, సీతమ్మ గారు ఎంతమందికి చెప్పారు, కృష్ణయ్య గారు ఎంతమందికి చెబుతున్నారు. చెప్పిన వాళ్ళందరూ విన్నోళ్ళందరూ మారుతున్నారా? లేదు. నిజంగా బాధ కలిగిన వాళ్ళు మాత్రమే మారుతారు. నిజంగా మనకు ఆ జబ్బు తెలియాలి. ఆ జబ్బు ఉన్న విషయం తెలిస్తే మందులు వాడతాం. జబ్బు వచ్చినోడు మందులు వాడాలి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోమ్మా, మోకాళ్ళ నొప్పులు ఉంటే ఆ బాధ ఎట్లుంటుందో వచ్చినోడుకు తెలుస్తుంది. ఆ బాధ ఎట్లుంటుందో వచ్చినోళ్ళకి తెలుస్తుంది. డాక్టర్ గారు చెప్పిండు, ఏమని చెప్పిండు? దుంప కూరలు తినకూడదు, అర్థమైందమ్మా, గోంగూర తినకూడదు, గుమ్మడికాయ తినకూడదు అన్నాడు. ఇప్పుడు తింటారా? మామూలు వాళ్ళందరూ తింటూనే ఉంటారు. కానీ మరి మోకాళ్ళ నొప్పి వచ్చిన వాళ్ళు తింటారా? తినరు. మరి మనం ఎందుకు తింటున్నాం? మనకి నొప్పులు లేవు కాబట్టి మనం తింటాం. నొప్పులు వచ్చిన వాళ్ళకి ఆ బాధ ఏందో తెలుసు కాబట్టి వాళ్ళు తినరు. అర్థమైందమ్మా? అలాగే నిజంగా మనకు ఈ జన్మ వల్ల బాధ ఉన్నదని తెలిస్తే సాధన చేస్తాం, ఆ దిశగా సాధన చేస్తాం. ఒకళ్ళు చెప్పాలా? ఇప్పుడు ఒక్కసారి డాక్టర్ గారు చెప్పిండు నువ్వు గుమ్మడికాయ తినొద్దమ్మా అన్నాడు, ఒకసారి తింటే నొప్పి పెరిగింది, ఈసారి తింటారా? తినరు, అవునా కదా? అలాగే ఈ ఆచరణ చేస్తే, లేకపోతే ఇది తినటం వల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది అంటే అది తినకుండా ఎలా ఉన్నారో, జన్మరహితం కోసం ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మనం ఆచరించాలి అంటే మనకు జన్మ వల్ల నిజంగా బాధ కలిగితే అవి ఫాలో అవుతాం. అందరూ ఫాలో అవుతారా? ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరూ ఫాలో అవరు. ఎవరైతే రియలైజ్ అవుతారో, ఎవరికైతే ఆ జ్ఞానం బోధపడిందో, జన్మకు రావటం వల్ల నాకు దుఃఖం కలుగుతుందని నిజంగా ఎవరికైతే అనిపించిందో వారు మాత్రమే ప్రయత్నం చేస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రయత్నం చేయరు. ఎంటర్టైన్మెంట్గా, ఆశ్రమానికి కూడా ఎంటర్టైన్మెంట్గా వచ్చిపోతారు. పిన్నాని చెబుతుంది వస్తే మంచిదంట, ఆశ్రమానికి వస్తే మంచిదంట, పుణ్యం వచ్చిందంటగా. పలానోళ్ళు ఆశ్రమానికి వచ్చాకే కారు కొన్నారంటగా, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంట కదా, అందుకే నేను కూడా ఆశ్రమానికి వస్తున్నా, లేకపోతే వచ్చేదాన్ని కాదు. అర్థమైందమ్మా? అంటే ఇలాంటి ప్రయోజనాల కోసం, అంటే వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం కోసమో, పెళ్ళి కోసమో, ప్లాట్ కోసమో, కారు కోసమో రావచ్చు, కానీ వస్తారు. కానీ అక్కడ అసలు నిజంగా ఆశ్రమానికి వెళ్తే గురువు దగ్గర పొందాల్సిన ప్రయోజనం ఏంటి? ఏ ప్రయోజనం? ఇవన్నీ చిన్న చిన్న ప్రయోజనాలు, ఇవి కూడా కలుగుతాయి, కానీ ఇవే ఇంతటితో ఆగకూడదు. అసలు ప్రయోజనం ఏంటి? మెయిన్ గోల్ ఏంటి? జన్మరహితం కావాలా, అది మెయిన్ గోల్. మోక్షము, జన్మరహితం. దానికోసం ఎంతమంది ట్రై చేస్తున్నారు? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చి నేను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ట్యాబ్లెట్లు వేసుకున్నారు, వేసుకుంటారా? వేసుకోరా? రెండు రోజులు ఆపారు, మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయినాయి, అడుగు తీసి అడిగే లేకపోతున్నారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారా? చేయరా? అంటే మోకాళ్ళ నొప్పులు వస్తే ట్యాబ్లెట్లు వేసుకున్నాం, ట్యాబ్లెట్ లేకపోతే మళ్ళీ నొప్పులు వస్తున్నాయి. ట్యాబ్లెట్ లేకపోతే నిజంగా నొప్పులు వస్తాయని మనకు తెలిసింది కాబట్టి ఇక ట్యాబ్లెట్లు ఆపట్లేదు. ఓకే, రోజుకు 3 సార్లు మాత్రలే, మన రోజుకు 3 సార్లు మంత్రం చదువుతున్నామా? 3 సార్లు స్మరణ చేస్తున్నామా? అండ్ ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని త్రివిధ సంధ్యలు చెప్తారు కదా. నాయనగారు చెప్తారు, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించమేవో మనస,
సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడో స్మరించామేవో మనస నిరతము మరువక నిలకడగలిగి నిరతము మరువక నిలకడగలిగి గురిగలిగుండవేవో మనస నిరతము మరువక నిలకడగలిగి గురిగలిగుండవేవో మనస గురిగలిగుండవేవో మనస. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావే ఓ మనస అని చెప్పారు. గురువుగారు ఏమన్నారు? మంత్రాన్ని నిరంతరం చదువుకో అన్నారు. మనం చదువుతున్నామా? ఏమో గురువుగారు చదవట్లేదంటే మళ్ళీ ఏం క్లాస్ బీగుతారు, చదువుతున్నామని తలకాయ ఊపుతాయి. ఎట్లా అంటే పాయ్ మరి లేకపోతే కనపడ్డోళ్ళకంతా గురువుగారు చెబుతారు, వాళ్ళు చదవట్లేదని చెబుతారు. ఈ చిక్క అంతెందుకు, చదువుతున్నాను ఒక్క మాట అంటే ప్రశాంతంగా ఉండవచ్చు. అంటే ఆ లాభం ఎవరికి ఉంటుందంటే వాళ్ళకే ఉంటుంది అనుకోండి. అర్థమైందమ్మా? మోకాళ్ళ నొప్పి వచ్చిన వాళ్ళు ఆగకుండా ట్యాబ్లెట్లు వేసుకున్న పద్ధతిగా ఒక బాధ కలిగినప్పుడు దానికి పరిష్కారాన్ని ఆలోచించినట్లుగా గురువు ఇక్కడ జన్మరహితం కావాలంటే నిరంతరం స్మరణ చేయాలని చెప్పారు కదా. నిరంతర స్మరణ చేస్తున్నామంటే మనం ఆ ధ్యాసలో ఉన్నట్లు, మనకున్నటువంటి బాధను తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తు. ఈ లోకంలో ఉన్నటువంటి మనకు ఒక జబ్బు ఉంది. వామ్మ గురువుగారు నాకు అసలు ఏ జబ్బు లేదుగా, ఈయన ఏదో జబ్బు ఉంది అంటుండు గురువుగారు ఏదో జబ్బు ఉంది అంటుండు. మన షుగర్ ఉందా, బీపీ ఉంది? నాకు షుగర్ లేదు, బీపీ లేదు, కిడ్నీ ప్రాబ్లం కూడా లేదు, ఏమీ లేదు. ఇంతవరకు తలకాయ నొప్పే రాలా నాకు. అసలు జ్వరం రాక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 38 సంవత్సరాలు జ్వరం రాలేదు నాకు ఇంతవరకు. జలుబు అసలు చేయలే, దగ్గు అసలు రాలేదు. మరి గురువుగారి దగ్గర పోతే జబ్బులున్నాయి ఏం జబ్బమ్మ, నాకే జబ్బు లేదు. మంత్రం చదువుకుంటే జబ్బు తగ్గిద్ది అంటుండు గురువుగారు. ఏమంటుండో? మంత్రం చదువుకుంటే జబ్బు తగ్గి. మరి జబ్బు లేనివాడు మంత్రం చదువుకోవాలా? ఇప్పుడు ట్యాబ్లెట్ ఎవరు వేసుకోవాలా? మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ట్యాబ్లెట్ వేసుకోవాలా. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉందని చెప్పి గురువుగారి దగ్గరకు వచ్చి జబ్బు తగ్గించుకోవాలా? గురువుగారే జబ్బు ఉంది అంటుండు. అది శుభమక్క గారు చెప్పారు. మనకి ఒక జబ్బు ఉందంట, పుట్టడం చావటం. దాన్ని భవరోగము అన్నారు. దాన్ని ఏమన్నారు? భవరం. ఏమంటే గురువుగారు ఉంటే ఏమన్నా బజార్నున్న హైదరాబాద్ సిటీలో ఎవరు లేరండి, ఇలాంటి రోగంతో ఉన్నవాళ్ళు ఎవరు లేరండి అని అనొచ్చుగమ్మ. వాళ్ళు చూడొచ్చారు. ఏమంటే ఉంటే అటు శ్రీకాకుళంకి వెళ్ళి లేకపోతే బెంగళూరుకి వెళ్ళి ఏమైనా ఉన్నారు కానీ హైదరాబాద్ సిటీలో ఎవరు లేరండి, పుట్టడం చచ్చేవాళ్ళు ఎవరు లేరండి అని అనొచ్చుగా. మనం అందామా? నిజంగా మనకి ఏమైనా ఉందా ఏంటి అలాంటి జబ్బు? పుట్టామా ఏంటి మనం ఏమైనా లోకంలో? నిజంగా ఏమైనా పుట్టితే మాత్రం పోవాల్సిందే, పుడితే పోవాల్సిందే. పుట్టినవా మనం? గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ, లోకంలో ఉన్నటువంటి ఎట్లాంటి వాళ్ళకి? భవరోగిణాం అంటే పుట్టడం చావటం అనేటువంటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళందరికీ గురువు భిషజే వైద్యుడు. గురువు ఎలాంటి వాడు? భవరోగాన్ని తగ్గించే వైద్యుడు. ఈ లోకంలో ఉన్నటువంటి పుట్టుట చచ్చుట అనేటువంటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ జబ్బు నయం చేసేటువంటి వైద్యుడు గురువు. ఎవరు వారు? వారే గురువు. దక్షిణామూర్తి స్వరూపంగా మనకి శంకరాచార్య వారు దక్షిణామూర్తి స్తోత్రంలో కీర్తించడం అనేటువంటిది జరిగింది. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల విద్యలకు కూడా నిధి లాంటి వారు గురువు. గురువును ఆరాధిస్తే సమస్త విద్యల యొక్క సారాంశాన్ని వారు అందిస్తారు. అర్థమైనమ్మా? నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అలాంటి స్వరూపం భవరోగ వైద్యుడైనటువంటి ఆ గురు స్వరూపానికి నమస్కారం చేయాలి. ఎందుకంటే పుట్టుట గిట్టుట అనేటువంటివి పెద్ద ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి జబ్బు మనందరికీ కూడా ఉంది. పుట్టాము అంటే
పెరగటం ఉంటుంది. పెరగటం ఉంది అంటే మరణం ఖచ్చితంగా ఉంది. అమ్మయ్య, ఇక మరణం కాదు, అదే ఎండు కదా, ఇక పోతే పోయినాం, ఇంకా అయిపోయింది. మరి దానికి మళ్ళీ ఏం దగ్గర కొంచెం మంత్రం చదివేది ఏముంది? అందరూ పోతున్నారు, మనం పోతున్నాం, అంతేగా. అందరూ పోతున్నారు, మనం కూడా పోతున్నాం. మళ్ళీ ఇప్పుడు దానికోసం వచ్చి ఇడక దండాలు పెట్టాలా, దక్షిణ పెట్టాలా? బాగానే ఉందిలే ఈ గురువులమ్మ అంటామా? అందుకే భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్పారంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము ఉన్నాయి. ఇవి అందరికీ తెలిసినటువంటివే. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముఖ్యతే అని చెప్పారు. అందరికీ ఉన్నటువంటి జబ్బుల్లో మరణంతో ఆగట్లేదట. మనమందరం మరణం అనేటువంటిది ఒక మజిలీ మాత్రమే, ఒక స్టాప్ మాత్రమే. మనం చేసేటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో మరణం అనేటువంటిది ఒక చిన్న స్టాప్ లాంటిది. అర్థమైంది? తర్వాత నెక్స్ట్ ఇంకో శరీరాన్ని ధరించవలసిందే. అందుకే దేహాంతర ప్రాప్తి దేహినోస్మిన్ యథా దేహే కౌమానం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి. దేహము అంతమొందిన తర్వాత కూడా మన ఉనికి ఉంటుంది, తర్వాత కూడా మనం ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది, తర్వాత ఇంకో శరీరాన్ని ధరించవలసిందే అని చెప్పి భగవద్గీతలో చెప్తున్నా. అంటే శరీరాన్ని విడిచిపెడితే పని పూర్తి కావట్లా. మరణం అంటే శరీరాన్ని విడిచిపెట్టడం కాదు. శరీరాన్ని విడిచిపెట్టడంతో మన యొక్క లక్ష్యం పూర్తి కావట్లేదు. మళ్ళీ జన్మకు రావాల్సిందే. పునరపి జననం పునరపి మరణం, ఇక సంసారే బహుదుస్తారే. అర్థమైందమ్మా? ఈ సంసారం అనేటువంటి చక్రంలో పుట్టడం, పెరగటం, చావటం, మళ్ళీ పుట్టడం, పెరగటం, చావటం, ఇట్లా ఎన్ని జరిగి ఉన్నాయి? ఏ ఉమాదేవి గారు, మనం ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తుంటాం? ఏమో గురువు గారు 10, 15, 20 ఎత్తుంటామేమో, అంతేనా? వామ్ ఇంకెక్కువే ఎత్తినవంటగా, ఇంకా ఎక్కువ ఎత్తినాం కదా. అరుణోదయములెన్ని, అస్తమానములెన్ని, జరణ మరణములెన్ని, జాతులెన్ని, దీని భావము తెలియ ధీరుడై ఉండరా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. అంటే ఏమని చెప్పారంటే, సూర్యుడు ఎన్నిసార్లు ఉదయించాడో ఎన్నిసార్లు అస్తమించాడో లెక్క ఉందా? అరుణోదయములన్నీ, అస్తమానములెన్ని, ఎన్నిసార్లు ఉదయించాడో ఎన్నిసార్లు అస్తమించాడో లెక్క కట్టడం ఎలా సాధ్యం కాదో, జనన మరణములెన్ని, జాతులెన్ని, ఎన్నిసార్లు జన్మించావో ఎన్నిసార్లు మరణించావో లెక్క కట్టడం కూడా అంతే కష్టం. మళ్ళా జనన మరణములెన్ని, జాతులెన్ని అని వాడారు. జనన మరణములెన్ని, జాతులెన్ని అంటే మరి ఇంతకుముందు కూడా మనం మనుషులుగానే పుట్టి లేమా? వచ్చే జన్మ కూడా మనిషి జన్మ వస్తుందనే గ్యారంటీ లేదంటారా? గ్యారంటీ ఏం లేదు. మనుషులుగా పుట్టాలని గ్యారంటీ ఏమి? జడభరతుడు అంతటి మహాత్ముడు, మహాయోగి పొంగవుడు. జడభరతుడు మహాయోగి పొంగవుడు. అలాంటి మహాయోగి పొంగవుడే చిన్న సంకల్ప దోషం చేత మళ్ళీ జింకై పుట్టాడు. అలాంటి మహాయోగే జన్మకొచ్చాడు. ఇక మనం ఎంత? ఆయనే జింకై పుట్టాడు. ఇక మనం ఏ జాతికి వస్తామో, ఏ జన్మ ఎత్తుతామో, ఏ ప్రాణిగా పుడతామో గ్యారంటీ లేదు. మన యొక్క గుణాన్ని బట్టి, మన యొక్క సంస్కారాన్ని బట్టి, మన యొక్క కర్మఫలాన్ని బట్టి ఖచ్చితంగా మనం 84 లక్షల అంటే 83,99,999 జన్మల్లో ఏ ప్రాణి జన్మైనా కానీ ఎత్తచ్చు. దోమై పుట్టచ్చు, ఈగై పుట్టచ్చు, కుక్కై పుట్టచ్చు, పిల్లై పుట్టచ్చు, నక్కై పుట్టచ్చు, కప్పై పుట్టచ్చు, ఎట్లయినా పుట్టచ్చు. గ్యారంటీ ఏం లేదు. ఫలానా మనిషిగానే పుడతాను అనేటువంటి గ్యారంటీ లేదు. ఏమైంది గురువు గారు? ఇప్పుడు దోమగా పుడితే ఏమన్నా తక్కువ? అసలు దోమకి ఎంత వెయిటేజ్ ఉందో తెలుసా మార్కెట్లో? మీకు తెలియట్లేదు గురువుగారు. మీరు ఆశ్రమంలో అటు ఇటు తిరుగుతున్నారు, దోమల గురించి మీద దోమకి ఎంత కెపాసిటీ ఉందనుకుంటున్నారు? దోమ మీద ఎన్ని పరిశోధనలు చేస్తున్నారు? చిన్న వైరస్ కరోనా మీద ఎంత పరిశోధన చేస్తున్నారు తెలుసు మీకు? మీకేం తెలుసు గురువు గారు? చిన్న ప్రాణులను మీరు తక్కువగా చూడొద్దు. వాటికి కూడా మంచి వెయిటేజే ఉంది మార్కెట్లో. ఆ జన్మ కూడా ఎత్తవచ్చు. మన ఇష్టం, ఎట్లయినా పుట్టవచ్చు. ఒక ఆయనకి
కొంచెం బిజినెస్ చీట్స్ బిజినెస్ చేస్తానమ్మా. 1000 మంది ఎగ్గొట్టారు ఆయనకి 1000 మంది ఎగ్గొట్టారు. ఆయన 38 సంవత్సరాల చిట్స్ ప్రస్థానంలో పేర్లు మొత్తం రాసుకున్నాడు. 1000 మంది తేలారు పోయే నాటికి. ఆయన పోయే నాటికి 1000 మంది తేలారు. ఆ 1000 మంది ఒక్కొక్కళ్ళు కూడా 1,00,000కి తక్కువ ఇవ్వాల్సిన వాళ్ళు లేరు. మరి ఎలా తీర్చుకుంటాడు ఈయన? ఇక ఒకటే అనుకున్నాడు, కరోనా రూపం ధరించిండు. 1000 మందిని పట్టిండు. 1000 మంది తలా 1,00,000 వసూలు చేసిండు. హాస్పిటల్ వాళ్ళ అబ్బాయిది. వాళ్ళ అబ్బాయి కరోనా మెడిసిన్ అమ్మేది. ఆ 1000 మందికి ఆ మెడిసిన్స్ ద్వారా జమ చేసుకో. అంటే కర్మ అనుభవించడానికి దోమై పుట్టొచ్చు, చెప్పలేము, ఈగై పుట్టొచ్చు, పిల్లై పుట్టొచ్చు, ఎట్టయినా పుట్టొచ్చు. మనం అనుభవించవలసింది ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే జన్మరహితం చేసుకోవటం ఈ జన్మ యొక్క లక్ష్యం. మనం ఎందుకు వచ్చాము ఈ లోకంలోకి, జన్మను ఎందుకు ధరించాము అంటే మళ్ళీ జన్మించకుండా ఉండేందుకు ప్రయత్నం చేయటం కోసమే జన్మకు వచ్చాం. మనం ఎప్పుడు అంటాం, గురువు చాలాసార్లు చెప్పుకున్నాం, మానవ ఆ పదం ఉందిగా అమ్మ, ఏమంటారు? మానవ 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 మానుకోవా, నువ్వు మానుకోవా, మానవ మానవ అంటే ఏంటి? దేని మానాలా? మళ్ళీ జన్మ మానవ అని అర్థం. మానవ అంటే మళ్ళీ జన్మను మానవ. ఎన్నాళ్ళు ఎత్తుతూరా? ఎన్ని జన్మలు ఎత్తుతూరా? దీనికి 2 మాటల కంక్లూషన్ అమ్మా. సద్ది పనులు చేయుచు దుష్కర్మలు గురువద్దని కూయుచు అని చదువుతారు. సద్ది పనులు చేయొచ్చు. సద్ది పనులు అంటే ఏంటంటే నిన్న చేసిన పని ఇవాళ చేస్తే దాన్ని సద్ది పని అంటారు. సద్ది పని అంటే ఏంటి? నిన్న చేసింది ఇవాళ తింటే ఏమంటాం? సద్ది పని. మళ్ళీ కొత్తగా వండుకొని తినాలి. అట్లా ఏమైనా ఉందా? అనుకుందాం, ఏ గురువు గారు మేము నిన్న చేసిన పనులు అసలు ఇవాళ చేయట్లేదు మీరు అనుకుంటున్నారే. సపోజ్ నిన్న లేచి ఏం చేసినాం? లేవగానే బ్రష్ చేసుకున్నాం, కాలకృత్యాలు తెచ్చుకున్నాం, స్నానం చేసినాం, టిఫిన్ చేసినాం, టీ తాగినాం, దండం పెట్టుకున్నాం, కాసేపు మంత్రం చదువుకున్నాం, మళ్ళీ తర్వాత మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం, మళ్ళీ తిన్నాం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, టీలు, తర్వాత నైటు డిన్నర్ ప్లాను మొత్తం అయిపోయింది. నైట్ పడుకున్నాం, మళ్ళీ లేవగానే ఏ గురువుగారు నిన్నంటే మేము స్నానం చేసినాం కానీ ఇవాళ స్నానం చేయం, నేను చేసిన పని చెయ్యం, నిన్నంటే బ్రష్ చేసుకున్నాం కానీ ఇవాళ చెయ్యం, నిన్నంటే టిఫిన్ చేసినాం కానీ ఇవాళ చెయ్యమని అంటామా? గురువుగారు చేసినవి కానీ మాకు బోరు కొట్టింది గురువుగారు, అందుకని నేను ఈ సంవత్సరం నుంచి అసలు నేను బ్రష్ చేసుకోవట్లా, ఈ సంవత్సరం నుంచి నేను స్నానం చేయట్లేదు, బోరు కొట్టింది. ఎన్నాళ్ళు చేస్తాం ఏ గురువుగారు? పొద్దాకల స్నానాలు చేసి బ్రష్లు చేసుకొని అసలు చేయబుద్ది కాదు, అసలు టిఫిన్ కూడా చేయబుద్ది కాదు, అందుకని నేను టిఫిన్ చేయట్లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు, ఏమీ లేదు, ఖాళీనే ఉంటున్నా అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? గుర్తు లేదని కానీ మర్చిపోయా అని చెప్పి కానీ ఈరోజు టిఫిన్ చేయలేదు, ఈరోజు స్నానం చేయలేదు అనే వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? గురువుగారు ఎందుకో ఈ మధ్య నేను మర్చిపోతాను, అందుకే మధ్యాహ్నం అన్నం తింటలా, సాయంత్రం డిన్నర్ చేయట్లేదు అనేవాళ్ళు ఉంటారా? ఏ పాటు తప్పినా సాపాడు తప్పదంట. అంటే ఏదైనా తప్పించుకుంటాడు కానీ తింటం మాత్రం ఆపట్లేదు. నిన్న చేసిన పనులే చేస్తున్నాం, బోరు కొట్టదా? 1 జన్మ, 2 జన్మలు, 3 జన్మలు, ఎన్ని తింటావురా? 1 ఇంకా పరిమితి లేదా? ఇప్పటికి సపోజ్ నేను పుట్టి 53 సంవత్సరాలు అయిందనుకోమ్మా, ఎన్ని ఇడ్లీ తినుంటా, ఎన్ని గారెలు తినుంటా, ఎన్ని దోశలు తినుంటా, ఎన్ని ఉల్లిగడ్డలు, ఎన్ని బియ్యం తినుంటా, అయినా కానీ ఎన్ని టీ తాగా, ఎన్ని పాలు, ఎంత పెరుగు, ఎన్ని లీటర్ల పెరుగు తినుంటా, అయినా తృప్తి ఉందా? ఒకరోజు పెరుగు లేదని, ఒకరోజు కూర లేదని, ఒకరోజు టిఫిన్ లేదని ఆగలుగుతున్నా? ఎన్ని తిన్నా నో సాటిస్ఫాక్షన్, ఇంకా తినాలి. పోనీ 1 జన్మ, 2 జన్మలో, 3 జన్మలో, 10 జన్మలో, 100 జన్మలు, 1000 జన్మల, వాము
1000 జన్మలైనా ఇంకా అవే అనుభవించాలని అనిపిస్తుందంటే ఆలోచించుకోవాలి. ప్రకృతి ఎంత బలమైనటువంటిదో మనం ఆలోచించుకోవాలి. ప్రకృతి ఎంత బలంగా ఉందో దానికంటే బలంగా మన సాధన ఉండాలి. మన సంకల్పం అంత బలంగా ఉండాలి. అంత బలంగా సంకల్పం ఉండి అంత దృఢంగా నిశ్చయం చేసుకొని మనం అడుగులు వేస్తే, గురువుని ఆశ్రయించి ఆ పద్ధతిగా మనం సాధన చేస్తే ఆ లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. ఆ పరమార్థాన్ని తెలుసుకోగలుగుతాం. ఆ ఎరుకను విడిచిపెట్టగలుగుతాం. ఎరుకను విడిచిపెట్టడం అంత తేలిక కాదు. ఎరుకను విడిచిపెట్టడం అంత తేలిక కాదు. అనుకుంటారు చాలామంది, ఏముందిలే అనుకుంటారు, కానీ అంత తేలిక కాదు. ఎరుకను విడిచిపెట్టడం చాలా కష్టం. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ఎరుకను విడిపించేటువంటి సామర్థ్యం ఒక్క గురువుకు మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో ఎరుకను విడిపించేటువంటి అర్హత కానీ సామర్థ్యం కానీ ఎవరికి ఉంది? గురుడొక్కడు తప్ప. గురుడొక్కడు తప్ప ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిన్. గురుడొక్కడు తప్ప ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిన్. ఈ ప్రపంచంలో ఎరుకను విడిపించేటువంటి సామర్థ్యం గురువుకు తప్ప మరొకరికి లేదు. అందుకే గురువు ఇంత ఖచ్చితంగా ఇంత గట్టిగా చెప్తున్నారనమాట. ఎందుకంటే నియమాలు ఖచ్చితంగానే చెప్తారనమాట గురువు. ఎందుకంటే శిష్యుడిలో మార్పు రావాలంటే శిష్యుడికి అవకాశం ఇస్తే మళ్ళీ మాయ పడేస్తుంది కాబట్టి, ఎరుకలో పడిపోతాడు కాబట్టి గురువు అంత బలంగా దృఢంగా గట్టిగా శిష్యుడికి బోధించవలసి వచ్చింది. ఎందుకు అంటే శిష్యుడిని బాగు చేయడం కోసమే, శిష్యుడిని ఉద్ధరించడం కోసమే, శిష్యుడికి జన్మరహిత స్థితి కలిగించడం కోసమే గురువు అంత గట్టిగా చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గురువు ఎందుకు చెప్తున్నారు? కోపమా? శిష్యుడంటే కోపమా? గురువుకి లేదు. ఎందుకంటే గురువుకు శిష్యుడంటే తన బిడ్డ ఎంత ఇష్టమో అంతకంటే ఎక్కువ ఇష్టం. అర్థమైందమ్మా? శిష్యుడికి ఉన్నటువంటి భ్రాంతిని తొలగించాలి, బాధను తొలగించాలి, జన్మరహిత స్థితిని కలిగించాలి అనేటువంటి తపన. ఎందుకంటే గురువుని ఆశ్రయించాడు. గురుదేవా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను కాబట్టి నాకు ఆ లక్ష్యాన్ని, ఆ స్థితిని కలిగించండి అని చెప్పి వేడుకున్నాడు. కాబట్టే గురువు అంత ఖచ్చితంగా శిష్యుడికి ఆ స్థితిని కలిగించడం కోసం ప్రయత్నం చేయటం అనేటువంటిది జరుగుతుంది. గురుని చరణము పూజ చేసి గుణములన్నీ విడిచిపెట్టిన పరము చూపి ఎరుక బాపి జన్మరహితము చేసినారు గురుని పూజింతామురారే. గురుడు గుణరూపములు లేనివారే అని మనకు నాయనగారు ఈ తత్వంలో సూచించడం అనేటువంటి జరిగింది. కాబట్టి గుణరూపములు లేనటువంటి గురువును పూజించి ఆ గురువు సూచించేటువంటి సూచనలన్నింటినీ పాటిస్తూ జన్మరహిత స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ ఏతల సద్గురు ప్రభు మహారాజ్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.